ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవా? చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోన్న టెన్షన్ ఇప్పుడు టీడీపీలో నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తాజా వివాదానికి కారణమైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటితో పాటు ఆముదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ విషయంలో కూడా అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే వారికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు వారి వివరణ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది ప్రస్తుతం. అయితే క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే టీడీపీలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల వ్యవహారం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. ఉన్నవాళ్ళు ఊరికి ఉండకుండా ఏదో ఒక వివాదం ముందుకు తెస్తూ ఉన్నారు. అయితే తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం అంత పొగరా అంటూ ప్రశ్నించారంతా కూడా. నిరసనలు ధర్నాలకు దిగారు. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈపీ వాయిస్ కట్ చేయండి. నాకు గ్రమని సౌండ్ వస్తూనే ఉంది. మీరు మాట్లాడేశారా? నాకు క్యూ చెప్పారా? ఈపీ వాయిస్ కట్ చేసేసేయండి. ఇప్పుడు సౌండ్ కట్ చేయండి. నాకు ఫోన్ ఇన్ వస్తే మీరు అప్పుడు రండి. ఆఫ్ చేయండి మైక్. దీంతో సదరు ఎమ్మెల్యే దిగొచ్చి సారీ చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రిలీజ్ చేసిన వీడియో కూడా నిన్న వైరల్గా మారింది. నాకు సంబంధం లేదు, దాన్ని ఏఐతో క్రియేట్ చేసినట్టున్నారు, నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను అసలు మాట్లాడనే లేదు, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో అని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్తూ వీడియోలో మాట్లాడారు. బట్ అంతకుముందు ఏదైతే మనకి ఒక వాయిస్ రికార్డ్ అయ్యి వచ్చిందో సో దాని గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. అది నా వాయిస్ కాదు, నేను మాట్లాడలేదు, ఎవరో కావాలనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని చెప్పారు. బట్ ఓవరాల్గా చూడాలి ఏం జరగబోతుందో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఏదైతే మనకి నిన్న ఒక రచ్చ జరిగిందో జూనియర్ ఎన్టీఆర్ని తిడుతూ ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకు సంబంధించి ఒక ఆడియో అయితే మనం విన్నాం. దానికి వివరణ ఇస్తూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏంటి అధిష్టానం చర్యలు తీసుకోబోతుందా? నిజంగానే ఒకవేళ తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి చర్యలు? ఈయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండకుండా ఎందుకని ఇట్లా ఇష్యూస్ తీసుకొస్తున్నారు? లేకపోతే ఎవరో ఒక మాట అనడం, ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ తీసుకొచ్చి తెర మీదకి వచ్చి వీళ్ళు హంగామా చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ దానికి వివరణ ఇచ్చుకుంటూ వేరే వీడియోలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? మౌనిష, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఏదైతే నిన్న మనము అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేతో మన యూటీవీ ప్రతినిధి మాట్లాడారు. ఆయన నా వాయిస్ కాదు అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ను వివాదంలోకి లాగడం, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టడం, ఇది ఒక రకంగా అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఇటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఆందోళన కలిగించింది. ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ఎన్టీఆర్ అనే వ్యక్తి నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా తిట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఎమ్మెల్యే ఇంటి ముందు ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ధర్నా చేశాయి. అయితే తరచుగా ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు రాసలీల వ్యవహారం కూడా తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వీరు వీడియో కాల్ చేస్తూ అడ్డదిడ్డంగా దొరికి మేము కాదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురి వ్యవహారం పైన సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది, అసలు వీటిలో నిజమెంత అంటూ ఒక నివేదిక సమర్పించమని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మౌనిష,
రైట్, దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే ఉన్నారో ఈ ఇష్యూకి సంబంధించి ఈయనే కాకుండా మనకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వేరే ఇష్యూ అయినా కూడా ఇలాంటి సంబంధమైన ఇష్యూస్, సో వాళ్ళ మీద కూడా వేటు వేసే అవకాశం ఉందా? వేటు వేస్తారా వేయరా అనేది పార్టీ అంతర్గత విషయం మౌనిష. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం అయితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అడ్డదిడ్డంగా మాట్లాడడం అనేది ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక్కడ 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 జరిగిన అంశం ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన అంశాన్ని ఆయన జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అనవసరమైన వివాదాన్ని రాజేయడమే కాకుండా మంత్రి నారా లోకేష్ పేరు బయటికి తీసుకురావడం, నారా లోకేష్ అండ నాకు ఉందని చెప్పి పరోక్షంగా మాట్లాడడం కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం మౌనిష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏదైతే ఇష్యూ జరుగుతుందో నిన్నటి నుంచి కూడా అనంతపురంలో, దానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీగా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసినా కూడా ఇలాంటి వివాదాల్లో ముఖ్యంగా టీడీపీ నుంచి ఎవరైతే ఇలాంటి కొన్ని వేరు వివాదాలు అయినప్పటికీ ఇలాంటి వివాదాలతో ఎవరైతే తెర ముందుకు వస్తున్నారో వీళ్ళందరి మీద కూడా అధిష్టానం దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీళ్ళతో మాట్లాడి ఎందుకు ఇలాగా వాళ్ళ సమస్యలు ఎదురవుతున్నాయో వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది అధిష్టానం అంతా కూర్చుని. సో మరి చర్యలు తప్పవా ముగ్గురి మీద, లేకపోతే ఏ నిర్ణయం తీసుకుంటారు, అసలు అధిష్టానం దీని మీద ఎలా ముందుకెళ్తుంది? ఎప్పుడూ క్రమశిక్షణగా చాలా స్ట్రిక్ట్గా ఉండే చంద్రబాబు ఆయన పార్టీలోని ఇలాంటి కొంతమంది ఎమ్మెల్యేల వల్ల వివాదాల పాలవుతూ ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ నిలువరించే ప్రయత్నం చేస్తారా, వాళ్ళతో కూర్చుని మాట్లాడతారా, వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఈ ఒత్తిడి. ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం.